ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఆయిల్ ఉన్నాయో ఆ దేశాల మీద ఆధిపత్యం జలాయించి ఇప్పుడు యెమెన్, లెబనాను, పాలస్తీనా, సిరియా ఇవన్నీ గొడవలు నడుస్తుంటాయి కదా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా. అక్కడ తిరుగుబాటుదారులు, ఈ తిరుగుబాటుదారులకి ఇది అండగా ఉంటుంటుంది కదా. ఎందుకని ఆ దేశాల్లో ప్రభుత్వం చేతుల ఆయిల్ ఉంటే ఆ దేశాలు బాగుపడతాయి. అలా బాగుపడకుండా ఆ రెబల్స్ ద్వారా ఈ ఆయిల్ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయి సముద్ర తీర ప్రాంతాలు ఇవి వాటిని ఈ రెబల్స్ ఆక్యుపై చేసుకుంటారు. ఈ కంపెనీలు వెళ్ళి అక్కడ ఆయిల్ తీసుకుపోతాయి, తీసుకుపోయి అమ్ముకుంటాయి. అంటే ఏమో ఇరాన్ అమ్ముకుంటుంది ఇప్పుడు లెబనాన్ వీటిట్లో. అమెరికా అట్లాగా అనేక దేశాల్లో ఆఫ్రికన్ కంట్రీస్లో రెబల్స్ని రెచ్చగొట్టి చేసేది అట్లాగా. ఆయిల్ అది ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచంలో చిచ్చు పెట్టి ఆయిల్ సంపాదించుకుంటుంది దాన్ని. ఇక్కడ నీతి ఏంటంటే ఏం లేదు. ఇక్కడ నీతి ఏంటంటే నా దేశ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తామనేదే నీతి. ధర్మం ఉండదు, నైతికత ఏమి ఉండదు. ఇరాకే దానికి సాక్ష్యం. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ల్యాబీలకి భారతదేశం ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి క్రయోజనిక్ ఇంజిన్ తయారు చేస్తుంటే శాస్త్రవేత్త మీద దొంకేసులు పెట్టించినటువంటి దరిద్రులు వాళ్ళు. దాని కారణంగానే కదా రాకెట్రీ సినిమా కూడా వచ్చింది ఈ మధ్యన. ఆయన్ని దానివల్ల